హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం కెమికల్ బాండింగ్లో ఓకేనండి ఇంపార్టెంట్ 2 and 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఇది సిలబస్ అయితే మనకి ఫస్ట్ ఇయర్ మారింది కదా, సో ఇక్కడ న్యూ ప్యాటర్న్ ఉంది. ఇందులో 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అలాగే 1 మార్క్స్ కూడా ఉన్నాయి. సో అవి నెక్స్ట్ మీకు 1 మార్క్స్ అన్నీ మీకు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే ఓన్లీ 2 and 4 మార్క్స్ అండి. సో ఇందులో 2 మార్క్స్ వస్తాయి అండ్ 2 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో 2 and 4 మార్క్స్ అయినా ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, చూడండి మనకి ఇక్కడ కెమికల్ బాండింగ్. ఓకేనా? దీని యొక్క వెయిటేజ్ కూడా కనిపిస్తుంది. 2 మార్క్స్ అండ్ 2 4 మార్క్స్ అయితే వస్తాయి. సో ఈ ఏంటంటే మనకి ఇక్కడ వీడియోలో డిస్ప్లే అవుతున్నాయి అన్ని 2 మార్క్స్ అండి. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు, లూయిస్ స్ట్రక్చర్స్ ఆఫ్ NH3 మాలిక్యూల్ అన్నాడు. అలాగే నెక్స్ట్ వన్ BF3 ఈజ్ ఏ ట్రైగోనల్ ప్లానర్ అన్నాడు, బట్ NF3 ఈజ్ ఏ పిరమిడల్ అన్నాడు. వై? నెక్స్ట్ O2. ఓకేనండి, ఇక్కడ సెకండ్ వన్ చూడండి, O2 ఈజ్ పారామ్యాగ్నెటిక్ అండ్ వైల్ O2 మైనస్ ఈజ్ డయామ్యాగ్నెటిక్. వై అన్నాడు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, వాటర్ ఈజ్ ఏ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ బట్ హైడ్రోజన్ సల్ఫైడ్ H2S ఈజ్ ఏ గ్యాస్. ఓకేనా? గివ్ రీజన్ అన్నాడు. ఫిఫ్త్ వన్ చూడండి, రైట్ ది బాండ్ ఆర్డర్ అండ్ మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ H2 యొక్క బాండ్ ఆర్డర్ని క్యాలిక్యులేట్ చేయాలి అండ్ దాని యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ అంటే పారామ్యాగ్నెటిక్ డయామ్యాగ్నెటిక్ అనేది మనం చెప్పగలగాలి. సో నెక్స్ట్ ఇక్కడ సిక్స్త్ వన్ చూడండి, వాట్ ఈజ్ హైబ్రిడైజేషన్ డెఫినేషన్ అయితే రాయాలి. ఓకేనా? సో ఇక్కడ సెవెంత్ వన్ చూడండి, స్టేట్ ఆక్టెట్ రూల్. ఓకేనా? ఆక్టెట్ రూల్ మీరు డిఫైన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఎయిత్ వన్, వాట్ ఈజ్ మీన్డ్ బై బాండ్ ఆర్డర్ యొక్క డెఫినేషన్ కూడా రాయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ నైన్త్ వన్ ఏంటంటే గివ్ 2 ఎగ్జాంపుల్స్. ఓకేనా? 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్ మాలిక్యూల్స్ అనేవి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇవేంటంటే టోటల్ 2 మార్క్స్ మీకు 9 ఇచ్చానండి. సో ఇవి ఫస్ట్ మీరు కంప్లీట్ చేశాక రిమైనింగ్ ఓకేనా, ఇన్ కేస్ మనకి ఇంపార్టెంట్ ఏమైనా అనిపిస్తే నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ వీడియో చేసేటప్పుడు సో అందులో అయితే మీకు చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం 4 మార్క్స్ కూడా చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏంటంటే 4 మార్క్స్ మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. సో ఇప్పుడు 2 మార్క్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో ఇప్పుడు 4 మార్క్స్ ఏంటంటే స్టేట్ ఫ్యాజన్స్ రూల్ ఇక్కడ ఇచ్చాడు, అలాగే సూటబుల్ ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఓకేనండి డైపోల్ మూమెంట్ అన్నాడు. ఓకేనా? డైపోల్ మూమెంట్ని మీరు డిఫైన్ చేయాలి అండ్ ఇట్స్ అప్లికేషన్స్ కూడా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ CH4 మాలిక్యూల్. ఓకేనా? సో హైబ్రిడైజేషన్ బేస్డ్ ఆన్ దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ది హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ PCl5 మాలిక్యూల్. అంటే sp3d హైబ్రిడైజేషన్ ఉంది కదండి, సో దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది హైబ్రిడైజేషన్ ఇన్వాల్వ్డ్ ఇన్ SF6 మాలిక్యూల్. SF6 మాలిక్యూల్ ఏముంటుందండి, sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వాట్ ఈజ్ హైడ్రోజన్ బాండింగ్, ఎక్స్ప్లెయిన్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. ఇది ఇంపార్టెంట్ ఇది. ఓకేనా? సో ఇవి ఏంటంటే ఈ 6 ఏంటంటే మీకు ఓకేనా డైరెక్ట్గా షార్ట్ ఆన్సర్స్లో ఉన్నాయండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మోడ్ ఆఫ్ N2 అండ్ మోడ్ ఆఫ్ O2 ఇవి మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఉన్నాయి. సో ఇవి కూడా ఇన్ కేస్ మీకు 4 మార్క్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంటుందని మీకు ఇందులో రాయడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఈ 6 మీరు కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ 7th వన్ 8th వన్ ఓకేనండి మ్యాక్సిమం ట్రై చేయండి. ఆ డయాగ్రామ్సే కనుక చాలా ఈజీగా అండ్ వాటి యొక్క మ్యాగ్నెటిక్ బిహేవియర్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇవి ఏంటంటే 4 మార్క్స్ అండ్ 8 మార్క్స్ మనకి ఏంటంటే ఐపీలో ఉన్నాయి. అలాగే వీటి యొక్క విత్ ఆన్సర్స్ మీకు ఐపీ స్టడీ మెటీరియల్ కావాలంటే మాత్రం 93913 ఓకేనండి 95349 ఈ నెంబర్కి వాట్సాప్ మీరు చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. విత్ ఆన్సర్స్ PDF అయితే ఉంది, మీరు 40 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీకు ఇన్ కేస్ అవసరమైతే ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. ఓకేనా? సో స్టూడెంట్స్, ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.